ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. 4 years గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సీజన్ 3 నాకెలా అనిపించిందంటే, నాకైతే ఇట్స్ జస్ట్ డీసెంట్ సీజన్ అనిపించిందండి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్కి మీరు ఫ్యాన్ అయ్యి ఆ సిరీస్ని కంటిన్యూ చేద్దామంటే ట్రై చేయొచ్చు. మరీ తీసి పారేయలేం, కానీ ప్రీవియస్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ మిడ్ అండి. ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అండర్ డెవలప్డ్ అండ్ డౌన్ గ్రేడెడ్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ సీజన్స్. ఈ సీజన్ 3 స్టోరీ మ్యాటర్కి వస్తే, ఈసారి స్టోరీ నార్త్ ఈస్ట్కి షిఫ్ట్ అవుతుంది. అయితే మన శ్రీకాంత్ తివారీ ఈ నార్త్ ఈస్ట్లో జరిగే మిషన్తో పాటు ఇంకా చాలా సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. శ్రీకాంత్ని వాంటెడ్గా ప్రకటించే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు శ్రీకాంత్ వల్ల అతని ఫ్యామిలీ కూడా టార్గెట్ అవుతుంది. వీటన్నిటిని శ్రీకాంత్ ఎలా మేనేజ్ చేశాడు అండ్ శ్రీకాంత్ని వాంటెడ్గా ప్రకటించేలా చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది మనం ఈ సీజన్ 3 చూసి తెలుసుకోవాలి. సీజన్ 3 స్టోరీ వాజ్ గుడ్ అండి. ఇంకో స్ట్రాంగ్ అండ్ ఎంటర్టైనింగ్ సీజన్ కోసం కావాల్సిన స్టోరీ అండ్ ప్రిమైస్ అయితే ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఏమొచ్చింది అంటే నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. నరేషన్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ అని నాకు అనిపించింది. సీజన్ 3లో ఏమైందంటే, మెయిన్ ప్లాట్తో పాటు మల్టిపుల్ సబ్ ప్లాట్స్ని స్టార్ట్ చేస్తారు, కానీ మోస్ట్లీ చాలా ప్లాట్స్ని ఫినిష్ చేయరు. సీజన్ 4 కోసం వదిలేశారు. సీజన్ 3 స్టోరీ ఎండింగ్ అండ్ కన్క్లూజన్ కోసం సీజన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తం కాకపోయినా ఎంతో కొంత స్టోరీని కంక్లూడ్ చేసి ఉంటే బాగుండేది. మొత్తం సీజన్ 4 కోసం లూజ్ ఎండ్స్ వదిలేశారు. డ్యూ టు దట్ సీజన్ 3 కంప్లీట్ చేశాక ఒక ఇన్కంప్లీట్నెస్ ఫీలింగ్ అయితే వస్తుంది. సీజన్ 3 స్టోరీని కంక్లూడ్ చేసి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి ఉంటే మేబీ రిజల్ట్ ఇంకా కొంచెం బెటర్గా ఉండేదేమో. ఇదే కాకుండా ఇప్పుడు స్టోరీలో ఉండే మల్టిపుల్ సబ్ప్లాట్స్ మధ్య జరిగే షిఫ్టింగ్ అట అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. చాలా డిస్కనెక్టెడ్గా అనిపించాయి. సీజన్ 3లో టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 50 minutes అలా ఉంటుంది. నాకైతే సీజన్ 3 చూస్తున్నప్పుడు చాలా ప్లేసెస్లో నరేషన్ లాగ్ అవుతున్న ఫీలింగ్ అయితే కలిగింది. అలా అని అన్వాంటెడ్ ఆర్ అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయని చెప్పలేను, కానీ ఐ ఫెల్ట్ లైక్ దే స్ట్రెచ్డ్ ఇట్ మోర్. కామెడీ అండ్ హ్యూమర్ అయితే బాగుంది. ఈ సీజన్లో కూడా మంచి న్యాచురల్ ఫన్ని జనరేట్ చేసేలా కొన్ని మంచి డైలాగ్స్ అండ్ హ్యూమర్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి, కానీ వాటి డోసేజ్ అయితే తగ్గింది. మేబీ ఈ సీజన్ 3 మోస్ట్లీ ఒక సీరియస్ టోన్ని క్యారీ చేయడం వల్ల ఏమో తెలియదు, కానీ కామెడీ డోసేజ్ అయితే తగ్గింది అనిపించింది నాకు. డైలాగ్స్ మ్యాటర్కి వస్తే, డైలాగ్స్ అయితే ఆల్మోస్ట్ బాగానే వర్కౌట్ అయ్యాయండి. అది హ్యూమర్లో అయినా, వార్నింగ్ సీన్స్లో అయినా, జనరల్ డిస్కషన్స్లో అయినా సరే. క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం యాజ్ యూజువల్గా సూపర్గా అనిపించింది నాకు. శ్రీకాంత్ అండ్ జేకే మధ్య ఉండే కామెడీ, బ్యాంటర్, డైలాగ్స్, వాళ్ళ మధ్య ఉండే డైనమిక్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే ఈసారి శ్రీకాంత్ తివారికి ఆపోజిట్గా ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ని ప్రెజెంట్ చేశారు. రుక్మా క్యారెక్టర్ డెవలప్మెంట్ కొంచెం శ్రీకాంత్ తివారీనే రిజంబుల్ చేస్తుంది, బట్ ఇన్ ఏ ఆపోజిట్ వే. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్కి వస్తే, ఎవ్రీవన్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. స్పెసిఫికల్లీ నాకైతే మనోజ్ బాజ్పాయ్, షారీ బస్మి అండ్ జైదీప్ అహ్లావత్ పర్ఫార్మెన్సెస్ సూపర్గా అనిపించాయి. నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్ ఈ సీజన్ 3 డౌన్ గ్రేడ్ అయినా టెక్నికల్లీ చాలా అప్గ్రేడ్ అయితే అయ్యింది. ఆ యాక్షన్ సీన్స్లో కానీ, ఆ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్లో కానీ మనకి ఆ ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనిపిస్తాయి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ఆర్ వెరీ గుడ్, మ్యూజిక్ వాజ్ గుడ్. ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మీరు సీజన్ 3 చూడాలంటే సీజన్ 1 and 2 చూడాల్సిన అవసరం లేదు, కానీ క్యారెక్టర్స్ని బాగా అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే సీజన్ 1 and 2 చూడాల్సిందే. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ప్రీవియస్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది డౌన్ గ్రేడ్ అయినట్టు అనిపించిన, ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ సీజన్ అనిపించిందండి. మరి మీకు ఈ సీజన్ 3 ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.